వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దివంగత నేత పూజ్యులు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ప్రదాత నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారు లేకపోయినా కూడా ప్రజల్లో ఎప్పుడూ ఉంటాడు, ప్రజల మధ్యనే ఉంటాడు, ప్రజల అభిమానం ఎప్పుడు ఉంటుంది ఆయన మీద. కారణం చూసినట్టయితే 9 నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి అధికారంలోకి తీసుకుని వచ్చి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా ఆ రోజుల్లో 2 రూపాయలకే కిలో బియ్యం, అంటే అన్నపూర్ణగా పిలువబడే ఆంధ్రప్రదేశ్లో అన్నమే కరువైపోయింది అనేటువంటిది దాన్ని దృష్టిలో పెట్టుకొని 2 రూపాయల కిలో బియ్యం అయితేనేమి, అదేవిధంగా చీర దోతి పథకం అయితేనేమి, పక్కా గృహ నిర్మాణ పథకం అయితేనేమి, అదేవిధంగా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, అన్నీ కూడా ఆ రోజుల్లోనే నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఎన్నో కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. అదేవిధంగా ఆస్తిలో హక్కు కూడా మహిళలకు కూడా ఇచ్చి కల్పించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణకే శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి, మంత్రి నీబాకే శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అంటే అన్నీ కూడా ఈ రాష్ట్ర దృష్టిలో పెట్టుకొని సమానంగా ఇది అభివృద్ధి సంక్షేమం రెండు కూడా నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతనే ఇవన్నీ ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా తారక రామారావు గారిని మర్చిపోయే ప్రసక్తే లేదు. అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు 29 వర్ధంతి జరుపుకుంటున్నాం. ముఖ్యంగా అదే ఆయన అడుగుజాడలోనే ఈరోజు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది. మనమంతా చూసాం. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు, ముఖ్యంగా దీపం పథకం అయితేనేమి, పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, అదేవిధంగా ఈరోజు ఆగిపోయినటువంటి పోలవరం ప్రాజెక్ట్ని పరిగెత్తించడంలో అయితేనేమి, అమరావతిని పరిగెత్తించడంలో అయితేనేమి, ఈరోజు రాష్ట్రంలో ఏదైతే మొన్న 24 మునుపు 19 తర్వాత ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి అన్ని వ్యవస్థలను నాశనం చేసి కనుమరుగైనటువంటి పార్టీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ. అదేవిధంగా 9-8 నెలల కాలంలోని ఈరోజు ముఖ్యంగా ప్రజల మన్ననను పొందుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఈరోజు ఎంప్లాయీస్ అయితేనేమి, అదేవిధంగా ఉద్యోగస్తులు అయితేనేమి, రైతులైతేనేమి, ప్రజలైతేనేమి అందరూ కూడా ఈరోజు హ్యాపీగా ఉన్నారు, ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా పెన్షన్ కూడా 1వ తారీఖు సక్రమంగా ఇవ్వడం జరుగుతుంది. ఆదివారం 1వ తారీఖు వస్తే 30వ తారీఖే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక పక్క పెన్షన్లు అయితేనేమి, అదేవిధంగా ఉపాధ్యాయుల పోస్టులు కూడా ఏప్రిల్ ఆఖరులోనే పూర్తి చేయడం కూడా జరుగుతుంది. ఇది టీచర్స్ పోస్టింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ నిన్న కూడా గౌరవనీయులు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా, లోకేష్ బాబు గారు కూడా అక్కడ ఇవన్నీ కూడా మాట్లాడటం జరిగింది. ఇవన్నీ ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఈరోజు రైల్వే జోన్ కూడా సాధించడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఈరోజు అట్లనే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, కానీ దాన్ని ప్రైవేటైజేషన్ అవుతుందని గగ్గోలు పెట్టితే ఈరోజు మోడీ గారి సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషితో నిన్న 11,000 కోట్ల రూపాయలు కూడా ఇచ్చి దాన్ని ప్రైవేటైజేషన్ కాదు, దీన్ని బలోపేతం చేస్తామనేటువంటి సంకేతాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అంటే దానికి కారకులు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మనం ఇప్పుడు అదేవిధంగా హౌసింగ్ కూడా తొందరలోనే ఇవ్వడం కూడా జరుగుతుంది. నిన్ననే దాని మీద కూడా హౌస్ సైట్స్ కూడా పట్టాలు కూడా ఇమ్మని కూడా ఆదేశించడం కూడా జరిగింది. అంటే ప్రతి ఒక్క కార్యక్రమం ఈరోజు అన్ని కార్యక్రమాలు ఏదైతే సూపర్ 6 అంశాలు చెప్పామో 1 by 1 అవన్నీ కూడా త్వరితగతిన ఇచ్చేదానికి ఇస్తున్నాం. భవిష్యత్తులో ఇచ్చేస్తాం. తల్లికి వందనం అయితేనేమి, రైతులకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు అయితేనేమి,
అన్నీ 1 by 1. అయితే ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రం నాశనం అయిపోయింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, ఆర్థిక లోటులో ఉన్నాం. అయినా ఈరోజు దాదాపుగా 4 లక్షల కోట్ల పరిశ్రమలు కూడా తీసుకురావడం జరిగింది. 4 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా ఈ రాష్ట్రానికి తరలి వచ్చాయంటే చంద్రబాబు నాయుడు గారిని చూసే ఆ పరిశ్రమలు వస్తున్నాయి. ఆయన అయితేనే సమర్థుడు. అన్ని రకాల పరిశ్రమలకు కూడా ఏ సహకారం గౌరవం ఇచ్చి అదేవిధంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకుని వచ్చి సంపద సృష్టించి ఆ సంపదను ప్రజలకి ఖర్చు పెట్టాలనే ధ్యేయంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి తరుణంలో ముఖ్యంగా ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఓట్లు వేసిన వాళ్ళు కూడా మాకేదో 6 నెలల్లో అన్నీ ఇచ్చేస్తాం, 7 నెలలు ఇస్తామంటే కొంత సమయం పడుతుంది. మీరు కూడా ఆలోచన చేయాలి. ఆర్థిక పరిస్థితి బాగా లేనందువల్ల ముఖ్యంగా ఈరోజు సంపద సృష్టించి 1 by 1 ఏవైతే చెప్పామో అష్యూరెన్సెస్ అవన్నీ కూడా తప్పనిసరిగా ఇచ్చి ప్రజలను ఆదుకుంటాం, ప్రజలు మన్ననలు పొందుతాం. భవిష్యత్తులో రేపు 29 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందనే దాంట్లో ఎవరికి అనుమానం అక్కర్లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.